సరే, అదేవిధంగా ఆర్టీఎఫ్ వాళ్ళతో జరిగినటువంటి చర్చలో మీరు మరి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని, అక్కడ తడబడ్డారని కొంతమంది. అదేంటి, అది కూడా మాకు స్పష్టంగా కావాలి. ఓకే, ఏ విషయంలో తడబడ్డారు? ఏమైనా చెప్పాలా? అనేక విషయాలు తడబడ్డారంటే నేను మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఒకటే క్లారిటీ మెయింటైన్ చేశాను. అసలు మీ వాదం ఏంటో మీరు చెప్పకుండా రైట్ థియాలజీ ఎలా చేస్తారు మీరు? ఆ పేరేంటి అంటే మాదేంటో మేము చెప్పం. మా దగ్గర అన్ని డినామినేషన్స్ ఉంటాయి కనుక మాది ఫలానా అని చెప్పాము, కానీ నీది మాత్రం తప్పంటాం. అంటే ఇదేనా రైట్ థియాలజీ? వాళ్ళు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు తెలివైన విద్యార్థి ఒక లెక్కల బుక్లో ఆఖరిన ఉన్నటువంటి ఆన్సర్లను చూసుకొని లెక్కలకు స్టెప్ చేస్తాడు. అలాగే నేను వేశానని చెప్పాను. రాప్చర్ టైము ఏ టైంలో ఉండాలనో, ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి కనుక దానికి అనుగుణ్యంగా మిగతాదంతా నేను చెప్పుకుంటూ వచ్చాను. కనుక మీరు రాప్చర్ టైం గురించి మాట్లాడండి. రాప్చర్ టైం గురించి నేను చెప్పింది కరెక్ట్ అయితే నేను చెప్పిన వ్యాఖ్యానం కూడా అన్ని కరెక్ట్ అని మీరు చచ్చినట్టు ఒప్పుకోవాలి. రాప్చర్ టైం గురించి మీరు రాంగ్ ఆన్సర్ బైబిల్కి వ్యతిరేకంగా చెప్తే మీ వ్యాఖ్యానం నేను ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్పి నిలదీశాను. నేను తడబడలేదే. ఎక్కడ తడబడ్డాని చెప్పండి. వాళ్ళు అడుగుతుంటే దీన్ని నేను చెప్పలేనండి, నేను ఏమోనండి అన్నది ఒక్కటన్నా క్లిప్ చూపించమనేది. ఓకే, లేకుంటే వాడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పుతో కొడతారు నా శిష్యులు. ఓకే, ఎస్. ఓఫీర్ గారు అందులో ఎక్కడ తడబడ్డారో మీ యొక్క ప్రూఫ్స్ని, ఆధారాలను బయట పెట్టాలి. లేని ఎడల మరి సారు చెప్పినట్లుగా జరుగుతుంది. అది విషయం. ఎక్కడ ఇండియాలో అడుగు పెట్టలే అటువంటి పెట్టలేరు. భారతదేశ వ్యాప్తంగా వాడు నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు నా శిష్యులు లక్షల మంది వాడు ఎక్కడ కనబడ్డాక చెప్తూ కొడతారు, ఆడోళ్ళు కొడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళు మిమ్మల్ని ఏ క్లారిటీ డిక్లేర్ చేయకుండానే డాక్టరల్ ఇష్యూస్ని వారి యొక్క రైట్ థియాలజీని చెప్పకుండానే మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, అనేక ప్రశ్నలు అడుగుతూ పోయారు. అయితే మీరు లాస్ట్లో ఏం చెప్పారంటే నెక్స్ట్ ఎపిసోడ్లో, నెక్స్ట్ డిబేట్లో మేము ప్రశ్నలు అడుగుతాం, మీరు చెప్పాలన్నారు మీరు. అవును. అయితే దాని కొరకు వేల మంది ఈగర్లీ వెయిటింగ్ సార్. ఎందుకంటే మీరు సమాధానాలు చెప్పడే విన్నారు తప్ప. ఇప్పుడు ఆర్టీఎఫ్ వాళ్ళకి అది ఒకటే పని. నేను దేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి, దళితుల మీద అణచివేతను ఆపడానికి, మహిళల మీద అణచివేతను ఆపడానికి, మనువాదాన్ని అంతం చేయడానికి, మొత్తం అంతా సమాజంలో ఉండే ప్రతి వంకర టింకర సరి చేయడానికి అవతరించిన ఒక మహాశక్తి ఓఫీరిజం అంటే. వాళ్ళకి అది ఒకటే పని, మాకు అదొకటి ఉన్నదండి. వాళ్ళ సంగతి వాళ్ళకే క్లారిటీ లేకుండా మాట్లాడేటోళ్ళతో కొరకు ఇవన్నీ ఉపయోగకరమైన మానుకొని కూర్చుంటాను. తప్పకుండా వాళ్ళకి టైం ఇస్తాను. బ్రదర్ రండి, నా పరిస్థితులన్నీ కొలిక్కి వచ్చినాయి, మరి మళ్ళీ కూర్చున్న నెక్స్ట్ ఎపిసోడ్ అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెడతాం. తొందర ఎందుకు? ఇప్పుడు జరిగిన ఎపిసోడ్లోనే నేను అడిగాను కదా, అసలు మీ థియాలజీ ఏమిటో, ఎస్కటాలజీ గురించి మీ స్టాండ్ ఏమిటో మీరు క్లారిఫై చేయండి. అది లేకుండా మీరు వేరే వేరే విషయాలు మాట్లాడతారు ఏమిటంటే కింద కామెంట్లు చూడండి. చాలా మంది కామెంట్ చేశారు కదా, ఓఫీర్ గారు తన వైఖరి స్పష్టపరిచారు, మీరు ఎందుకు స్పష్టపరిచారని. అక్కడికి తేలిపోయింది. ఇంకా వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు ఇంకా చేసేది కూడా ఏం లేదు.